ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 8, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను విడువను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి మోషేను ఎన్నుకొని, మోషేను నాయకుడుగా దేవుడు నియమించుకున్నట్లుగా, మోషే తరువాత దేవుడు యెహోషువను ఎన్నుకొని తన ప్రజలను నడిపించటానికి, తన ప్రజలను కాపాడటానికి, దేవుని యొక్క మాటలు తెలిపి దేవునిలో వాళ్ళని నిలబెట్టడానికి మరి యెహోషువను దేవుడు తన సేవకుడిగా నియమించుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, వారి విషయమై వారు ఆ పనిని పూనుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని నేను విడువను, మిమ్మల్ని ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీకు నేను ఇచ్చినటువంటి మీ పితరులకు చేసినటువంటి ప్రమాణమును నేను మీ విషయమై నెరవేరుస్తాను అని, మీకు ఏదైతే దేశాన్ని నేను ఇస్తున్నానో ఆ దేశాన్ని మీకు స్వాధీనపరుస్తాను అని దేవుడు వారికి మరి ఆశీర్వదించి వాగ్దానం ఇస్తారు. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు జనాంగం అవిధేయతతో ఎంతోమంది ఆ దేశానికి వెళ్ళలేకపోతారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అంతకంటే గొప్ప లోకాన్నే మనకిచ్చారు. అది నిత్యరాజ్యం, పరలోకం. మనల్ని బానిసత్వం నుంచి, పాపము నుంచి, మన యొక్క మరి అవిధేయత నుంచి దేవుడు తప్పించటానికి మోషే కంటే, అహరోను కంటే, యెహోషువ కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వారిని మనకు ముందుగా ఉంచారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఏ మార్గంనైతే వెళ్ళిపోయారో అదే మార్గంలో మనము వెళ్ళడానికి, ఆయన ఏ దేవుని కుడిపరసము కూర్చున్నారో మనము కూడా అలా ఉండటానికే దేవుడు మోషే ప్రవక్త కంటే గొప్పవాడిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసము ఈ లోకానికి పంపించారు. ఈరోజు ప్రభు బాధ్యతను మనం కూడా తీసుకోవలసిన అవసరత ఉంది. మోషే బాధ్యతను ఎలా అయితే యెహోషువకి ఇచ్చి ఉన్నారో, ప్రభు మిగిల్చిన పనిని ప్రభు నెరవేర్చి మన కోసం వదిలిపెట్టి ఆ బాధ్యతను, ఆ భారాన్ని మన మీద పెట్టి మనల్ని ఎలా అయితే తనకు ముందుగా తన తరువాతగా మనల్ని నడవడానికి సిద్ధపరిచారో ఆ సిద్ధపాటును కలిగి మనము కూడా ఆ యొక్క మార్గంలో నడాలని, అనేకులు నడిపించి, అనేకులు ఇంకా మగ్గిపోతున్నటువంటి బానిసత్వం, ఇంకా పాపంలో ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి వారిని లేవనెత్తటానికి, నడిపించటానికి, రక్షించటానికి, నిత్యత్వం చేర్చటానికి మనల్ని కూడా దేవుడు ప్రభు రక్తంతో అభిషేకించి మనల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆ వాడబడడానికి మనం కూడా సిద్ధపడాలని దేవుడు ఎలా అయితే ఇష్టపడుతున్నారో మనము ఆ పనికి ఇష్టపడి మరి ధైర్యముగా ముందుకు కొనసాగాలని, ధైర్యంగా సిద్ధపడాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.